నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మన దేశ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు అంతా సిద్ధమైపోయింది. ఇక 3 దేశాలకు చెందిన 3 ఆస్ట్రోనాట్స్ తో కలిసి ఆయన ఈ నెల 10న రోదసీలోకి వెళ్లనున్నారు. నింగిలో 28 గంటలు ప్రయాణించాక 11న రాత్రి 10 గంటలకు ఈ వ్యోమగాములు స్పేస్ షిప్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానమవుతుంది. యాక్సియం 4 పేరుతో నిర్వహిస్తున్న ఈ యాత్రలో శుభాంశు శుక్లా మిషన్ పైలట్ గా వ్యవహరిస్తున్నారు. 1984లో రాకేష్ శర్మ రోదసీ యానం చేసిన 40 ఏళ్ల అనంతరం భారత పౌరుడు అంతరిక్షంలో సగర్వంగా అడుగు పెట్టబోతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్ లో మనతో పాటు రఘునందన్ కుమార్ గారు, డైరెక్టర్ ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, మనకు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, మొత్తంగా చూస్తున్నాం 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారతీయుడు వెళ్తున్నాడు రాకేష్ శర్మ తర్వాత. ఇంతకాలం అసలు ఎందుకు పట్టింది, ఎలా చూడాలి? అవునండి, చాలా అద్భుతమైన సంఘటన మనం అందరం చూడబోతున్నాం. ఇంకో 2 సంవత్సరాలు, రెండు రోజుల తర్వాత, అంటే మనకి 10వ తారీఖు నాడు ఈ యొక్క స్పేస్ ఎక్స్ సంబంధించిన క్రూ మోడ్యూల్, ఇంకా వారి లాంచ్ వెహికల్, అంటే ఈ క్రూ మోడ్యూల్లో ఈ వ్యోమగాములు కూర్చొని ఉంటారు. ఆ క్రూ మోడ్యూల్ని, అంటే దాన్ని క్రూ డ్రాగన్ అని పిలుస్తున్నారు. ఆ క్రూ డ్రాగన్ని ఈ ఫాల్కన్ అనే ఒక లాంచ్ వెహికల్ ద్వారా మనము ఈ 10వ తారీఖు నాడు సాయంత్రం వేళ మనకి ఈ లాంచ్ జరుగుతుందండి. సో సుమారుగా అనుకున్నట్టు జరిగితే ఒక 13 నిమిషాలలో వారు భూమి కక్షణకు చేరుకుంటారు. దాని తర్వాత ఒక సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత 11వ తారీఖు నాడు వారు చేరుకుంటారు. ఎస్, ఇది మొదటి ప్రశ్నే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? ఎందుకంటే మనందరికీ తెలుసు, అసలు చాలామంది ఈ డిస్కషన్ చూస్తున్న వాళ్ళు పుట్టి ఉండకపోవచ్చు. పెద్దవాళ్ళు వాళ్ళు తెలిసి ఉంటుంది. 1984లో రాకేష్ శర్మ గారు అంతరిక్షంలో వెళ్ళారు. అది కూడా అప్పుడు ఏంటంటే రష్యా వారి సహాయంతో మనం వెళ్ళామండి. అప్పుడు యుఎస్ఎస్ఆర్ అనుకోండి. సో అందులో ఏంటంటే ఇండియా రష్యాకి ఉన్న అనుబంధం మీ అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా అక్కడ అంతరిక్షంలోకి ఈ రాకేష్ శర్మ వెళ్ళిన తర్వాత ఇందిరాగాంధీ గారు వారిని అడగడం జరిగింది, భారత్ కైసే దిక్తా హై. సో వారు ఏమన్నారంటే సారే జహాసే అచ్చా. సో ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు పట్టింది. అంటే దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండి, భారతదేశం ఒక స్పేస్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే దైనందిన జీవితంలో సామాన్య మానవుడి జీవితాన్ని ఎలా మెరుగుపరచడం అనేది మన ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఏదో చంద్రమండలంకి వెళ్తాము, ఒకరి మీద ఒకరు పైచేయి చూపించుకుందాం అంటే, ఇప్పుడు అంతరిక్ష ప్రోగ్రాం మొదలైన రోజులు చూస్తే 1957లో మొదటి ఉపగ్రహం వెళ్ళిందండి. దాని తర్వాత మొదటి వ్యోమగామి అంతరిక్షంలో ఈ మూన్ మీద కాలు పెట్టింది అమెరికనే. ఇవి వాళ్ళు ఏంటంటే ఒకరి మీద ఒకరు పైచేయి చూపించుకోవడానికి వారు చేసిన ప్రయత్నం అయితే, భారతదేశం ప్రోగ్రాం ఎప్పుడు కూడా సామాన్య మానవుడి జీవితాన్ని ఎలా మెరుగుపరచాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉంది. ఈ మిషన్లు కూడా దానికే దారితీస్తుందని చెప్పుకోవచ్చండి. అయితే మన ఒక ప్రయారిటీ అంటే మన దేశ ప్రజలకు మనం ఎలా ఈ అంతరిక్ష సేవలు అందించాలి, ఎలా అంతరిక్ష విజ్ఞానం ద్వారా వారి జీవితాన్ని మెరుగుపరచాలనే ప్రయత్నము మనం ఇంతకాలం చేశామండి. మన ప్రయారిటీ లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం సమయం ఆసన్నమైందండి. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నాం, చైనా సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించుకున్నది, వ్యోమగాములను పంపిస్తూ ఉన్నది, మూన్ మీద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా చాలా చిన్న దేశాలు కూడా, ఈవెన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇప్పటికే వారి వ్యోమగామి కూడా ఇటీవల కాలంలో వెళ్ళాడు. సో ఇట్లా అందరూ చేస్తున్నప్పుడు మనం ఎందుకు వెనుకబడి ఉండాలి అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. అంటే ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అయినప్పటికీ డెఫినెట్గా ఈ మిషన్లో మనం చాలా నేర్చుకోవడానికి ఉంటుందండి. అంటే ఒకటి, 2018లోనే మన భారతదేశం, మన ప్రధానమంత్రి గారు వారు అనౌన్స్మెంట్ చేశారు, ఒక 3 సంవత్సరాల్లో మేము గగన్యాన్ని చేస్తామని చెప్పేసి. సో మన ఉద్దేశం బేసికల్ ఏంటంటే సొంత గడ్డ మీద సొంత వెహికల్ ద్వారా మనం అంతరిక్షంలో పంపించాలనుకున్నామండి. కాకపోతే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అవి మనం డిస్కస్ చేయవచ్చు పరిణామాల వల్ల ఇప్పుడు మన భారతీయ వ్యోమగామిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ స్పేస్ ఎక్స్ సంబంధించిన వెహికల్ ద్వారా పంపించబోతున్నాం. సార్, అసలు యాక్సియం 4 మిషన్ లక్ష్యం ఏంటి సార్? అసలు ఎందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు? ఇందులో అసలు శుభాంశు శుక్లాను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎస్, అయితే అసలు శుభాంశు శుక్లా సెలెక్ట్ కావడానికి అయితే అది చాలా పెద్ద డిస్కషనే ఉందండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, యాక్చువల్గా మన ప్రయారిటీ ఏంది, సొంత వెహికల్, సొంత గడ్డ మీద నుంచి మనము అంతరిక్షంలో వెళ్ళాలనే ఉద్దేశం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా కాదు. అయితే ఇప్పుడు ఈ యాక్సియం స్పేస్ ఈ యొక్క మిషన్ ఒక లక్ష్యాలు మనం చూసుకున్నట్లయితే అంటే, ముందుగా ఈ యాక్సియం స్పేస్ అనే కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అండి. వారు ఏం చేస్తున్నారు అంటే, ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదో ఒక రోజున, అంటే ఇంకా ఒక 2030 కల్లా దీన్ని మొత్తం కూడా డిఆర్బిట్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే అది కాలం చెల్లింది, అంటే దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలోనే ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సొంత స్పేస్ స్టేషన్స్ని నిర్మించుకోవాలనే ఒక ప్రక్రియ అనేది మొదలైందని చెప్పుకోవచ్చు అండి. దాంట్లో భారతదేశం కూడా ప్లాన్ చేస్తూ ఉంది. భారత్ అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పున్నారు.
అదేవిధంగా ఈ యాక్సియం స్పేస్ అనే కంపెనీ సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ నిర్మించాలనుకుంటా ఉంది. 2027లో తనకు సంబంధించిన మొదటి మాడ్యూల్, అంటే వాళ్ళ స్టేషన్కి సంబంధించిన మొదటి మాడ్యూల్ని వాళ్ళు అమర్చి ఆ రకంగా వారు సుమారుగా 2030 కల్లా వారి సొంత స్పేస్ స్టేషన్ని నిర్మించుకునే ప్లాన్ చేస్తూ ఉన్నారండి. అంటే దాన్ని అంతా కూడా ఆ మాడ్యూల్స్ అన్ని కూడా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వాళ్ళు మెల్లమెల్లగా తీసుకెళ్ళి ఒక్కసారి పూర్తిగా నిర్మించిన తర్వాత దాన్ని విడదీస్తారు, తీసి అది కక్షలో ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రయత్నం ఈ ఎగ్జామ్ స్పేస్ చేస్తూ ఉంది. ఆ ఎగ్జామ్ స్పేస్ అందులో భాగంగానే వ్యోమగాములను తీసుకురావడం అనేది చేస్తూ ఉన్నారు. ఈ మిషన్ వరకు వచ్చినట్లయితే దగ్గరగా 61 ఎక్స్పెరిమెంట్స్ చేయబోతా ఉన్నారండి ఇందులో. అంటే విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాలకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఇందులో ఉన్నాయి. మన భారతదేశం వరకు వస్తే మనం కూడా చాలా ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్స్ ఇలా చేయబోతా ఉన్నాం. సో ఆల్ ఇన్ ఆల్ చాలా వాట్ ఇస్ దట్ ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఉంటుంది అండ్ చాలా మిషన్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇందులో ఆస్కారం ఉంటుందండి. రామచంద్రయ్య గారు జాయిన్ అయ్యారండి, రిటైర్డ్ ప్రొఫెసర్ NIT వరంగల్. రామచంద్రయ్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్. మొత్తంగా ఒక శుభ పరిణామం, భారతీయులందరూ గర్వించే రోజు రాబోతోంది. శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. 41 సంవత్సరాల తర్వాత, రాకేష్ శర్మ తర్వాత వెళ్ళబోతున్న శుభాంశు శుక్ల. సో ఎలా చూడాలంటారు? మీరు అన్నట్లు నిజంగానే చాలా శుభప్రదమైనటువంటి అంశం అండి ఇది. ఇంతకుముందు మా మిత్రుడు రఘునందన్ చెప్పినట్టుగా ఇది భారతదేశానికి మరో కిరీటంలో ఒక కలికితురాయిలాగా, ఒక ఫెదర్ ఇన్ ది గోల్డెన్ క్యాప్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ గా మనం భావించవచ్చు. మనం ప్రారంభించబోయేటువంటి గగనయాన్ అంటే భారతీయ పౌరుణ్ణి, ఒక భారతీయ వ్యోమగామిని ఇప్పుడు అంతరిక్షంలోకి రెండోసారి ప్రవేశపెట్టేటువంటి ఒక ఘన కార్యానికి ఒక శుభసూచకంగా సుభాష్ శుక్లా యొక్క ప్రయాణాన్ని మనం భావించవచ్చు. తర్వాత మీకు తెలుసు గగనయానంలో కూడా కొన్ని ప్రయోగాలు చేయాల్సినటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉందండి. ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి, అక్కడ పూర్తిగా ఆల్మోస్ట్ జీరో గ్రావిటీ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో జీవజాతులు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, పంటలు పండాలంటే వేళ్లు కిందికి పోవాలి. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కి వ్యతిరేకంగా ఈ పంట అనేది క్రాప్ పెరగాలి. కానీ గ్రావిటీ లేకపోతే పంట పెరగడానికి మరింత ఎక్కువ ఆస్కారం ఉంటుందా, తక్కువ ఆస్కారం ఉంటుందా? అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమన్నా అక్కడ బాగా పెరుగుతాయా, తగ్గుతాయా? అలాగే ఎక్కువ కాలము మన గురుత్వాకర్షణ బలం లేకుండా ఉన్నట్లయితే మజిల్స్, ముఖ్యంగా ఈ మజిల్ అట్రోఫీ అంటారు, ఈ మజిల్ అట్రోఫీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా పెరుగుతాయా? అట్లాగే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఎప్పుడు చూసినా కూడా సెల్ ఫోన్స్ పట్టుకొని చూస్తుంటుంటారు, ట్యాబ్ పట్టుకొని చూస్తుంటారు, ల్యాప్టాప్ పట్టుకొని చూస్తుంటారు. ఈ స్క్రీన్ కి ఎక్స్పోజర్ కావడం వల్ల ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక బ్రెయిన్ లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల సమస్యలను అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ, కాగ్నిటివ్ నాలెడ్జ్ అంటారు. అంటే మనం ఏదన్నా మనకు విజ్ఞానం వచ్చిందంటే, మీ ఐ న్యూస్ చూడడం వల్ల చాలా మందికి విజ్ఞానం వస్తుందండి చూడడం వల్ల. అలా చూడడం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల వచ్చేటువంటి విజ్ఞానం కంటే ఇలా స్క్రీన్ల ద్వారా చదవడం వల్ల వచ్చేటువంటి విజ్ఞానం తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా అనేటువంటి వివిధ పరిశోధనల ఆధారంగా గగనయాను చేపట్టబోతున్నారు. అలాగే ఈ గగనయానకు మన ఇప్పుడు శుభాంశు శుక్లా గారు తో పాటుగా మరో నలుగురు కూడా ఉన్నారు. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ నలుగురిని కూడా సెలెక్ట్ చేశారు. ఇందులో మన శుభాంశు శుక్లా గారిని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుని నాసా వాళ్లకు, మన స్పేస్ ఎక్స్ వాళ్ళ దగ్గర పంపించేసి అక్కడ ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు. ఇంతకుముందు మన రఘునాథ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఫాల్కాన్ 9 తర్వాత దాన్ని ఒక మిషన్, ఒక క్యాప్సూల్ ఉంటుంది. అది యాక్చువల్గా ఈ మధ్య కాలంలోనే మీకు తెలుసు ఎలాన్ మస్క్ వాళ్ళు రీయూజబుల్ లాంచ్ అన్నట్టు. అంతకుముందు ఈ వాయేజర్ కానివ్వండి అటువంటివన్నీ కూడా మన మేడం గారు అంతకుముందు చనిపోయారు చూసారా, మన మేడం అటువంటి హారిజాంటల్ గా వెళ్ళిపోయి, వర్టికల్ గా వెళ్ళిపోయి ల్యాండింగ్ లో హారిజాంటల్ గా ల్యాండ్ అవుతుంటుంది. అలా కాకుండా ఈ స్పేస్ ఎక్స్ మిషన్, ఈ ఫాల్కాన్ ఏంటంటే 2 స్టేజ్ రాకెట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు డాక్ అయిన తర్వాత అక్కడ దాదాపు 2 నుంచి 3 వారాల పాటు మన ఈ సుభాంశు శుక్లాతో పాటు మిగతా పెగ్గీ విట్స్టన్, తర్వాత విన్సెట్స్కీ అనే పాలిష్ ఒక పోలాండ్ దేశస్థుడు, అలాగే టైబర్ కాపు అనేటువంటి ఒక హంగేరియన్ ఆస్ట్రోనాట్, అమెరికాలో ఉన్నటువంటి లేడీ ఉమెన్ ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్స్టన్, వీరి నేతృత్వంలో
మన శుభాన్ శుక్లా ఈజ్ గోయింగ్ టు బి పైలట్, అంటే మొత్తం ఆ రాకెట్ ని నడిపేటువంటి దిశానిర్దేశాన్ని ఇస్తూ డాకింగ్ మానవర్స్ చేసేటువంటి నిష్ణాతుడు మన శుభాన్ శుక్లా. ఈయన యాక్చువల్ గా కార్గిల్ యుద్ధంలో ఉద్వేగం పొంది మన దేశానికి సర్వీస్ చేయాలి, నేను ఎట్లా ఒక స్పేస్ లోకి వెళ్ళిపోయి నా దేశాన్ని రక్షించాలనేటువంటి ఉద్యోగంతో ఆయన ప్రత్యేకంగా జేఎన్యూలో బిఎస్సీ చేశాడు, కంప్యూటర్ సైన్స్ లో, అట్లాగే మన ఐఎస్సి బెంగళూరులో ఎంటెక్ కూడా చేశాడండి. ఆయన వెళ్ళి అక్కడ ప్రయోగాలు చాలా శుభప్రదంగా చేస్తాడని, రాబోయేటువంటి గగనయాన్ ప్రయోగంలో మరింత విజయాలు ఆయన మోసుకెళ్తాడని చెప్పేసి మనం భావించవచ్చండి. రైట్ సార్. రఘునందన్ గారు, చూస్తున్నాం నార్మల్ గా ఈ ప్రయోగానికి ముందు క్వారంటైన్ అంటారు. అసలు ఈ క్వారంటైన్ లో ఏం చేస్తారు? క్వారంటైన్ కి వెళ్ళిన తర్వాత అంటే వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బాడీకి సంబంధించి ఈ క్వారంటైన్ ఉంటుందా? సో ఏంటి సార్ అసలు ఈ క్వారంటైన్ ఎందుకు చేయాలి? అవునండి, సో ఇందాక రామచంద్ర సార్ చెప్పినట్టుగా ఇది చాలా ముఖ్యమైన మిషన్. ఎందుకంటే మనం ఇప్పటిదాకా భారతదేశం తీసుకున్నట్లయితే చాలా వరకు అన్మ్యాన్డ్ మిషన్స్ చేసాం, మనుషులు లేకుండా మిషన్ చేసాం. మొదటిసారి మ్యాన్డ్ మిషన్ గగనయాన్లో అనుకుంటా ఉన్నాం. అయితే గత ఎన్నో సంవత్సరాలు పోస్ట్పోన్ అవుతా ఉంది. సో ఇప్పుడు మీ ప్రశ్న వరకు వచ్చినట్లయితే అయితే ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వ్యోమగామిని పంపించే ఒక అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా చూస్తే ఈ క్వారంటైన్ అంటున్నారు. సో బేసికల్ ఏమవుతుంది, అంతరిక్ష కండిషన్స్లో మీరు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు మీకు చాలా విభిన్నంగా ఉంటాయి భూమి కంటే. అదే కాకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రీటీ కూడా ఒకటి ఉంది. భూమి నుంచి ఏ వస్తువు తీసుకెళ్ళినా అంతరిక్షాన్ని దాన్ని పాడు చేయకూడదు. అంటే భూమి నుంచి మనం చంద్రుడి మీదకి కానీ అంతరిక్షంలో ఉన్న సెలెషియల్ బాడీస్ మీద కానీ ఏదైనా మిషన్ పంపించినప్పుడు ఇక్కడ క్లియర్ కట్ అండర్టేకింగ్ ఒకటి ఇవ్వాలి, మనం దాన్ని స్పాయిల్ చేయొద్దని చెప్పి. అదే కాకుండా వ్యక్తిగతంగా కూడా చూసినట్లయితే ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ కూడా అక్లిమటైజ్ కావాలి. సో వాళ్ళకి ఎప్పటికో ఎంతో ట్రైనింగ్ ఇస్తారు. అదే కాకుండా వెళ్లే ముందు వారికి ఎట్లాంటి ఇబ్బంది ఇవి కాకుండా అనేది. సో క్వారంటైన్ ఒక ఇష్యూ. అయితే ముందుగా మనం ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ప్రతి 9 నిమిషాలకు ఒకసారి అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సుమారుగా 8 కిలోమీటర్ పర్ సెకండ్కి 8 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అంటే ప్రతి 9 నిమిషాలకు ఒకసారి. ఇలా మన ఈ యొక్క శుభాన్ శుక్లా ఎన్నో సూర్యోదయాలు, అంటే ప్రతి 9 నిమిషాలకు ఒక సూర్యోదయం సూర్యాస్తాన్ని ఆయన చూడబోతా ఉన్నాడు. సో అది దగ్గర భూమి నుంచి 400 కిలోమీటర్ దూరం ఉంటుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యోమగామి కనుక ఉంటే వారి శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి, వారి యొక్క మసిల్ లాస్ ఎలా జరుగుతుంది, వారి థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఇలా రకరకాల ప్రయోగాలు చేయడానికి నిలవే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇక్కడ మన భారత్ కూడా గుర్తు చేసుకుంటే సునీత విలియమ్స్ పర్యటన కొద్ది రోజులే అనుకుంటే నెలలు గడిచిపోయింది. సో మొత్తంగా ఎట్టకేలకు సక్సెస్ఫుల్ గా భూమి మీదకు తీసుకురాగలిగాం. వచ్చిన తర్వాత వారిని ఒకసారి మనం చూస్తే ఆ ప్రాసెస్ అంతా మనం మీడియాలో చూసినప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే కనీసం నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ నడక నేర్చుకోవాలి, కాస్త డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి అని చెప్పి. ఏంటి సార్ అసలు ఎందుకలా? అవునండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మానవ శరీరము ఎలా నిర్మించబడి ఉందంటే ఈ యొక్క భూమి యొక్క గురుత్వాకర్షణ, పై నుంచి అట్మాస్ఫియర్ ప్రెషర్, ఈ యొక్క పరిస్థితులు ఉండడానికి మన శరీరం నిర్మించబడి ఉందన్నమాట. మనం ఏం చేస్తున్నాము, భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో అంత వేగంగా ఒక క్లోజ్డ్ కంపార్ట్మెంట్లో ఆమెగా అది కాకుండా 15 రోజుల కోసం వెళ్తే ఎన్నో నెలల పాటు జరిగింది. సో డెఫినెట్గా ఇట్లాంటి విభిన్నమైన పరిస్థితులు, అంటే భారరహిత పరిస్థితుల్లో ఉంటామండి. అంటే ఆల్మోస్ట్ తేలుతున్న పరిస్థితుల్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన శరీరంలో చాలా వరకు మనకి లాస్ జరుగుతూ ఉంటుంది. సో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల నుంచి మీరు సడన్గా భూమి దిగిన తర్వాత దిగి నడుస్తానంటే కుదరదు. సో కాబట్టి మళ్ళీ కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల పాటు ఒక సుదీర్ఘమైన వాళ్ళకి ప్రాసెసెస్ ఉంటాయండి. అప్పుడైతే కానీ వారు బిఫోర్ క్వారంటైన్ పెద్దగా సమస్య ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో నెలల నుంచి ఒక 10 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. చివరి 2-3 వారాల ముందు ఏం చేస్తారంటే వాళ్ళు కంప్లీట్ గా ఎవరితో కాంటాక్ట్ లేకుండా వారిని ఒక రకంగా చెప్పాలని నిర్బంధించడం అని చెప్పొచ్చు చేసి అందులో వాళ్ళు ఉండి మిగతా కార్యక్రమాలు చేస్తారు. సో ఏదేమైనప్పుడు ఇక్కడ ఒకటి మనం గుర్తు చేసుకోవాలండి. ఒక విషయం ఏంటంటే ఇందాక మన సార్ చెప్పారు, మన భారతదేశానికి కూడా చాలా ముఖ్యమైన విషయం. అయితే ఒకప్పుడు ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, యాక్చువల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తీసుకుంటే అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు మాత్రమే కలుసు కట్టుకొని, అందులో రష్యా కూడా ఉంది, మనం నిర్మించుకుందామని చెప్పి మొదలుపెట్టారు. ఒకప్పుడు మనం దూరం నుంచి చూసేవాళ్ళం, అరే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనకు కూడా అవకాశం దొరికితే బాగుండేది కదా అని అనుకున్నాం. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటంటే అమెరికన్ ప్రెసిడెంట్, అంటే ఆన్ రికార్డ్ మీకు చెప్తున్నానండి, ఆ మధ్య 2023లో మన మోడీ గారు అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు అప్పుడు
జో బైడెన్ గారి నుంచి ఈ రిక్వెస్ట్ వచ్చింది. మీ భారత వ్యోమగామిని మేము ఇంటర్నేషనల్ స్టేషన్ పంపిస్తాం, మీకు ట్రైనింగ్ ఇచ్చి మేము పంపిస్తామని చెప్పి వారు చెప్పడం అసలు నాకైతే అయితే అప్పటికి మన ఉద్దేశం ఏమిటి, అవసరం మనం ఏం చేశామంటే సరే మనం ఎవరు మనం పిలిచినా పిలవకపోయినా సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా సొంత వ్యోమగామిని మనం పంపించుకుందామనే ఒక ప్లాన్తో మనం ఉన్నాం. అయితే దీని మీద కొద్ది తర్జన పడ్డారు మన శాస్త్రవేత్తలు, ఇండియన్ గవర్నమెంట్. అయితే మళ్ళీ ఏం జరిగింది, అదే సంవత్సరం సెప్టెంబర్లో బైడెన్ గారు G20 సదస్సు కోసం ఇండియాకి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు. ఏమైంది చెప్తున్నప్పుడే ఉద్వేగం కనపడుతోంది. సో డెఫినెట్ గా ఇదంతా ఏంటంటే మన భారతీయ శాస్త్రవేత్తల మేధస్సుకు ఒక ఇదే అండి, ఒక ఎగ్జాంపుల్. మనందరం కూడా దూరం చేద్దాం అనుకో, మనందరం కూడా చేయాలి. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు సునీత విలియమ్స్ అన్నారు, అట్లాంటి పరిస్థితి రాకపోవచ్చు, ఎందుకంటే ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారనేది మనం చెప్పొచ్చు. రైట్. రామచంద్రయ్య గారు చూస్తున్నాం, మొత్తంగా ఇప్పుడు రఘునందన్ గారు చెప్పినట్టు ఒకప్పుడు మనం సైకిల్ మీద ఎడ్ల బండ మీద మనము ప్రయోగాలు చేస్తూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ నవ్వాయి. కానీ ఈరోజు ఇస్రో వైపు, భారత్ వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. సో మనం చేసే ప్రయోగాలకు ప్రపంచ దేశాలన్నీ సెల్యూట్ కొడుతున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ మార్పుల్ని? అది ప్రతి భారతీయుడు గర్వపడాల్సినటువంటి విషయం అండి. అంతరిక్ష పరిశోధనలో మనకు చారిత్రకమైనటువంటి నేపథ్యం కూడా ఉంది. తర్వాత దాన్ని ఆసరా చేసుకుని భౌతిక శాస్త్రాలు అలాగే గణిత శాస్త్రాల పట్ల మనకు ఒక రకమైనటువంటి రీటైల్ కూడా ఉందండి. అందుకని మనం ఎవరు కూడా తీసుకోము. మననే మన దివంగత నార్లికర్ కూడా మనం స్మరించుకున్నాము. వారు అంతా కూడా ఆస్ట్రానమీలో కానీ, స్పేస్ రీసెర్చ్ కానీ, కాస్మాలజీలో కానీ బ్రహ్మాండమైన రీసెర్చ్ చేశారు. మన భారత సంతతి చెందినటువంటి చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం బ్రహ్మాండంలో వర్క్ చేశారు. ఇట్లా చాలా మంది కృషి చేశారండి. ఇప్పుడు 41 సంవత్సరాల కింద దాదాపు ఇప్పుడు April 3 ఇప్పుడు 1984లో రాకేష్ శర్మ గారు, ఇంతకుముందు మన మిత్రుడు రఘునాథ్ గారు చెప్పినట్టుగా అప్పుడు USSR అంటే మనకు రష్యాకి భారతదేశానికి చాలా సౌహార్ద సంబంధాలు ఉండేటువంటి పరిస్థితుల్లో సోయేజ్ అనేటువంటి 11/10 అనేటువంటి ఒక వ్యోమ నౌక ద్వారా ఆయన ఫస్ట్ ఇండియన్ టు ద స్పేస్. తర్వాత ఆఫ్టర్ నియర్లీ అప్పుడు కూడా చూడండి, ప్రతి ఒక్కసారి కూడా ఒక వ్యోమగామి ఎవరైతే ముందుకు వెళ్తారో వారితో పాటుగా ఒక స్టాండ్ బై కూడా ఉంటారు. అప్పుడు మల్హోత్రా అనేటువంటి స్టాండ్ బై ఉండేవారు. ఇద్దరికి సేమ్ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఇప్పుడు మన నలుగురిని మన గగనయానికి సెలెక్ట్ చేశారు. గగనయానికి సెలెక్ట్ చేస్తే ఈవెన్ నాసా దగ్గరికి కూడా, ఈ స్పేస్ ఎక్స్ కూడా ఇంకొక వ్యక్తి ప్రశాంత్ నాయర్ అని కూడా వెళ్ళారు. ఇద్దరిని మన శుభాంశు శుక్లా గారు అలాగే ప్రశాంత్ నాయర్ ఇద్దరు కూడా ఈక్వల్ ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ ఏం చేస్తారంటే వాళ్ళు లాట్ ఇస్తారండి. అంటే ఏమీ ద్వేషం లేకుండా, కేవలం హ్యాండ్ పికింగ్ కాకుండా వాళ్ళు లాట్ తీసేసి ఒక్కటి మాత్రమే ప్రత్యేకంగా అందులోకి రియల్ గా పంపిస్తారు. ఇప్పుడు మన వెస్ట్రన్ కంట్రీస్ ఏమో ఈ పైకి వెళ్లే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు. ఒకప్పుడు USSR ఉన్నప్పుడు వాళ్ళని కాస్మోనాట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు మన ఇస్రో వాళ్ళు భారతదేశానికి చెందినటువంటి సంతతి ఎప్పుడైనా సరే స్పేస్ లోకి, అంతరిక్షంలోకి వెళ్ళినట్టయితే వాళ్ళ పేరును వ్యోమనాట్స్ అంటున్నారు. అంటే మన సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో వ్యోమం అంటే అంతరిక్షం కాబట్టి వ్యోమనాట్స్ అంటారు. సో ఇద్దరు వ్యోమనాట్స్ అక్కడ వెళ్ళి ట్రైనింగ్ పొందారు, మన సుభాష్ శుక్లా అండ్ ఆల్సో ప్రశాంత్ నాయర్ గారు. అందులో సుభాష్ శుక్లా గారికి ప్రత్యేకంగా సెలెక్ట్ కావడం జరిగిందండి. ఇది చాలా గర్వపడాల్సిన విషయము. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఇంతకుముందు రఘునందన్ గారు ప్రశ్న వేశారు. అక్కడ మన సునీత విలియం గారు అనవసరంగా అంటే అనుకోని విధంగా చాలా కాలం పాటు ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి, అది వాళ్ళ యొక్క సంక్షేమం గురించి జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినటువంటి ఒక బోయింగ్ స్టార్ లైనర్ అనేటువంటిది అక్కడ కేవలం 3-4 వారాలు మాత్రమే ఉండాల్సిన అవసరం ఉందా. కానీ వాళ్ళు పరిశోధనలో తిరిగి వచ్చే క్రమంలో అక్కడ హీలియం అనేటువంటి ఒక లిక్విడ్, అంటే యాక్చువల్ గా ద్రవరూపంలో ఉండాల్సినటువంటిది అది హైడ్రోజన్ ని, ఆక్సిజన్ ని ద్రవరూపంలో ఉంచుతుంది. అది కొంచెం లీక్ కావడం వల్ల ఎందుకులే అని చెప్పేసి పొరపాటున పోతే బాగుండదని చెప్పేసి అక్కడే ఉంచారు. కానీ ఆ స్టార్ లైన్ మాత్రం క్షేమం వచ్చింది. వాళ్ళు కొంత తెగులు చేసుకుని వచ్చుంటే అప్పుడే వచ్చిండే వాళ్ళు. స్టార్ లైన్ ప్రాబ్లం లేదు. రైట్ సార్. సో సార్ మొత్తంగా 500 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ 4 members ని అసలు వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు, ఏం సార్ ప్రాసెస్ ఏం చెప్పారు? అవునండి, ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, మరి మన భారతదేశం సుమారుగా 500 కోట్లు ఖర్చు పెడుతోంది ఈ ఒక ఆస్ట్రోనాట్ సీట్ కి అని చెప్పేసి ఒక వార్త వస్తా ఉంది. నిజంగా అంత ఖర్చు అవుతుందా, దాని జస్టిఫికేషన్ ఏంటి, అసలు ఇండియా ఎందుకు పెట్టాలి అనేది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు మన భారతదేశం సొంత టెక్ కేపబిలిటీ ఉంది, మనం సొంతంగా ప్రయోగం చేయబోతా ఉన్నాం. అంటే ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా మానవ సహిత మిషన్స్ ఎప్పుడు చేయలేదు.
అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, కొన్ని విభిన్నమైన కారణాల వల్ల భారతదేశానికి ఒక అవకాశం వచ్చింది. అయితే ఇక్కడ మనం కాస్ట్ అనే కంటే కూడా మనం ఏం ఆలోచించాలంటే దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అంటే ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మన వ్యోమగామికి ఒక అవకాశం వస్తుంది. అది కాకుండా కాస్ట్ వర్క్ కూడా చూసినట్లయితే ఖచ్చితంగానండి ఇంటర్నేషనల్ మనం ఏ అంతరిక్ష ప్రయోగం తీసుకున్నా కూడా అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమే. ఎందుకంటే ఎన్నో లక్షలు మీకు దాని ఫ్యూల్ కానివ్వండి, దాని ఒక వెహికల్ కానివ్వండి, లేదా భూమి నుంచి దాన్ని అనుసంధానపరచడం కానీ, లేకపోతే అసలు ఆ మాట కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఇవన్నీ ఖర్చులు కూడా ఇలా వ్యోమగాములు వెళ్ళే దాంట్లో నుంచే వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే మనకేం ప్రయోజనం వస్తుంది దీనివల్ల. ఒకటి, ఇప్పుడు మన వ్యోమగామి వన్ ఆఫ్ ద పైలట్గా ఉన్నాడు. అంటే ఏదైతే మొత్తం మిషన్లో, అంటే ఇప్పుడు ఒకప్పటిలాగా లేదండి. ఈ డ్రైవింగ్ కూడా చూసినట్లయితే ఒకప్పుడేమో వందలాది మీకు స్విచ్చెస్ అవన్నీ ఉండేవి అందులో. ఇది ఏంటంటే చాలా సొఫిస్టికేటెడ్ అనమాట. ఇలా మీరు అలా స్క్రీన్ మీద టైప్ చేసుకుని మీరు ప్రయాణం చేసేసుకోవచ్చు. అయినప్పటికీ చాలా క్లిష్టకరమైన వ్యవహారాలు ఉంటాయి, ఎన్నో చూసుకునే ఉంటాయి. సో ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మన వ్యోమగామికి ఇందులో వస్తుంది. రెండో ప్రశ్న, యాక్చువల్గా గగన్యాన్ ప్రోగ్రాంలో 4 వ్యోమగామిని సెలెక్ట్ చేశారు. అయితే ఇది 2018లో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అంటే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఈ టీవీ ప్రోగ్రామ్ చూడొచ్చు, నేను ఒక వ్యోమగామి కావాలంటే ఏం కావాలి, నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను. సో ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇవాళ చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అవకాశం ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన టెస్ట్ పైలట్ అయి ఉండాలండి. అంటే మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా, నేను ఆ శుభాంశు శుక్లా గురించి చదువుతున్నప్పుడు తన ఫ్రెండ్ అప్లికేషన్ తీసుకొస్తే తనకు ఏజ్ లిమిట్ అవ్వడంతో తిను ఆ అప్లికేషన్ ఫిల్ చేసి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాడు. సో ఎవరికి ఎప్పుడు ఎటు నుంచి ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. అయితే మొత్తానికి వందలాది మంది అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత సిరీస్ ఆఫ్ మెథడాలజీలో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసుకుంటూ 60 చేశారు, 12 చేశారు, 12 నుంచి ఫైనల్గా 4 చేశారు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క శుభాంశు శుక్లా కానివ్వండి, ఈ 4 టీంకి కరోనాకు ముందు కరోనా తర్వాత కూడా వారికి రష్యన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఇందులో ఈ మిషన్ వల్ల పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ రష్యాలో ట్రైనింగ్ పొందారు, మళ్ళీ అమెరికాకి వెళ్ళి అమెరికాకి సంబంధించిన సిస్టమ్స్ లో అక్కడ మళ్ళీ ట్రైనింగ్ పొందారు. సో రేపు మళ్ళీ ఇప్పుడు ఒక డైరెక్ట్ వస్తుంది. సో డెఫినెట్ గా ఇదంతా ఉపయోగపడుతుంది. అదే కాకుండా రేపు నాడు యాక్సియం స్పేస్ కూడా సొంత స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలనుకుంటుందండి. ఆ స్పేస్ స్టేషన్ కూడా మన వ్యోమగామి వెళ్ళడం రావడానికి, అంటే మన గగన్యాన్ మిషన్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, 2 సంవత్సరాల తర్వాత భూమి కక్షలో తిరిగే ప్రయత్నం చేస్తామని. ఎప్పుడైతే ఈ యాక్సియం స్పేస్ సొంత స్పేస్ స్టేషన్ నిర్మించుకుంటుందో ఆ స్పేస్ స్టేషన్ కి మన గడ్డ మీద నుంచి మనం ఒక మిషన్ పంపించి మన గగన్యాన్ లాంటి 1, 2, 3, 4 తీసి ఆ స్పేస్ స్టేషన్ కి మనం ఈ యాక్సియం స్పేస్ సంబంధించిన స్పేస్ స్టేషన్ కి మనం మన వ్యోమంలో తీసుకెళ్లొచ్చు, తీసుకురావచ్చు. సో దానికి ఇది దారిపరుస్తూ ఉంది. అదే కాకుండా మన భారతదేశం కూడా సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది నిర్మించుకుంటా ఉంది. 2040 కల్లా అది చేద్దామని అనుకుంటున్నారు, 2035 కల్లా 2035 కల్లా చేద్దాం అనుకుంటున్నారు. అది మొత్తం 5 మోడ్యూల్తో కూడిన ఒక వ్యవస్థ ఉంటుంది. దానికి సంబంధించిన మొదటి మోడ్యూల్ 2028లోనే మన భారతదేశం చేస్తాం. సో డెఫినెట్గా అంతరిక్ష ప్రయాణం అనేది చేయాల్సిందేనండి. ఎందుకంటే మన చాలా వరకు సమస్యలకి సమాధానాలు అంతరిక్షంలో దొరుకుతాయి. సో డెఫినెట్గా ఈ మిషన్లో కూడా మన వ్యోమగామి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ఆయన తీసుకుంటూ వెళ్తా ఉన్నాడు. అదే కాకుండా ఒక ప్రశ్న విద్యార్థులకు మళ్ళీ వస్తుంది, ఏం తింటారు? అఫ్ కోర్స్ వాళ్ళకి స్పెషల్ ఫుడ్ ఉంటుంది. ఇందులో నాకున్న సమాచారం ఏంటంటే క్యారెట్ హల్వా, అంటే యాక్చువల్ మన భారతదేశానికి సంబంధించిన మూంగ్ హల్వా, మ్యాంగో రస్, ఇదంతా కూడా తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఇది ఎలా వాళ్ళు తిన్న తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయి, ఎలా ఉంటుంది, ఇట్లా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఈ మిషన్ ఇస్తుందని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఖచ్చితంగా మన ఐన్యూస్ నుంచి లెట్ us hope దిస్ మిషన్ సక్సీడ్స్, ఎట్లాంటి అవాంతరాలు లేకుండా. అండ్ అఫ్ కోర్స్ ఇది 14 రోజుల పాటు ఉంటుందంట, 14 నుంచి 21 రోజుల పాటు ఉంటుందండి. సో క్షేమంగా వెళ్ళి వస్తారనేది మనం భావించాలి. లెట్ us all wish ISRO and all other nations also are part of this. రామచంద్ర గారు, ఫైనల్ గా మీరు చెప్పినట్టుగా ఐ న్యూస్ అనేది ఒక విజ్ఞాన గని, ఏ విషయాన్నైనా ఒక వార్తను ప్రసారం చేయటమే కాదు, ఆ వార్త ప్రజలకు ఉపయోగించే కోణంలో ఎప్పుడూ ముందుంటామని మీరు చెప్పిన వ్యాఖ్యలకు ధన్యవాదాలు. అదేవిధంగా చాలా మంది పిల్లలు కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో ఆస్ట్రోనాట్స్ కావాలన్న ఆశ అయితే వాళ్ళకి కలుగుతుంది. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గా మీరు ఏం చెప్తారు ఐ న్యూస్ వేదికగా? నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఈ మధ్యన జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఒక 2-3 పిల్లలు, మేము ఇక్కడ జన విజ్ఞాన పనిచేస్తుంటాం కాబట్టి వాళ్ళు, సార్ మేము స్పేస్ లోకి వెళ్ళాలంటే ఏం చదువుకోవాలి, మేము ఆస్ట్రోనాట్స్ కావాలంటే ఏం చదువుకోవాలి అని అడిగారు. ప్రత్యేకంగా నేను ఒక వివరాలు అవసరం లేదనుకోండి. అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ మధ్య కాలంలో గత 30-40 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి విజయాల పరంపరను చూసి మన యువత, అలాగే మన యంగ్ జనరేషన్ చాలా ఇన్స్పిరేషన్ పొందుతున్నారండి. చాలా ఉద్రేకము, ఉత్సాహము పొందుతున్నారు. అటువంటి వాళ్ళకి
మనం తప్పకుండా మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. ఈ శుభాంశు శుక్లా యొక్క యాత్ర నిజంగా మరింత ప్రోత్సాహాన్ని, మరింత ద్విగుణీకృతమైనటువంటి జిజ్ఞాసని పిల్లల్లో ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళ యొక్క విషెస్ అని కూడా, ఆ డ్రీమ్స్ అన్ని కూడా దే మస్ట్ కమ్ ట్రూ అనేటువంటిది మన విషెస్ అండి. మనం ఎవరికి కూడా తీసుకోము. ఆ మాటకు వస్తే మీకు ఒక విషయం చెప్పాలి. చంద్రయాన్ 1 లో చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద మంచు కణికలు, ఐస్ క్రిస్టల్స్ ఉన్నటువంటి విషయం ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఇండియా ఓన్లీ హాజ్ డిస్కవర్డ్. అది నేచర్ అనేటువంటి పత్రిక, నేచర్ అనే పత్రికలో సాధారణంగా నోబెల్ ప్రైజ్ సాధించేటువంటి వాళ్ళ యొక్క పరిశోధన పత్రాలు పబ్లిష్ అవుతుంటుంటాయి. ఆ పరిశోధన పత్రంలోనే ఇండియా సాధించినటువంటి ఈ చంద్రుడి మీద మంచు కణికల యొక్క ఆవిష్కరణను చాలా తెగ పొగిడింది అది ఆ పత్రిక. ఆ రకంగా మనం గర్వపడాల్సిన అవసరము, రాబోయే తరాలకు ఇది మంచి స్ఫూర్తి ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదండి. రైట్ సార్. సో మొత్తంగా ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని మనము ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న రఘునందన్ కుమార్ గారికి, అదేవిధంగా రామచంద్రయ్య గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, మీ విజ్ఞానాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు. సో మొత్తంగా యాక్సియం 4 ప్రయోగం సక్సెస్ అవ్వాలి, అదేవిధంగా ఇస్రో చేపట్టిన ప్రతి ప్రయోగము సక్సెస్ అవుతుంది. రాబోయే రోజుల్లో గగన్యాన్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. ఆ గగన తలంలో భారత కీర్తి పతాక రెపరెపలాడాలని మనమందరము కోరుకుందాం. సో పెద్దలు చెప్పినట్టుగా యువతరం కూడా అంతరిక్షం సంబంధించిన విషయాలు నేర్చుకోవడంలో ముఖ్యంగా విద్యార్థులు చొరవ చూపుతున్నారు. ఈ విద్యార్థుల నుంచి ప్రపంచానికి ఒక మేలైన శాస్త్రవేత్తలను అందించే దిశగా భారత్ అడుగులు వేయబోతుంది. రాబోయే రోజుల్లో భారత్ నుంచి ఎందరో శాస్త్రవేత్తలు ప్రపంచానికి ఉపయోగపడే ప్రయోగాలు చేయబోతున్నారు. అందుకు భారత్ సిద్ధంగా ఉంది. సో మనందరము కూడా ఈ శాస్త్రవేత్తల కృషిని అభినందిద్దాం. వారందరికీ కూడా ఐ న్యూస్ తరపు నుంచి బిగ్ సాల్యూట్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.